హాయ్ అండి, నమస్తే. ఈవేళ గోధుమ నూకతో కొబ్బరి ఉప్మా ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నెయ్యి పోసుకుందాం. నెయ్యి వేడెక్కింది కదండి, జీడిపప్పులు వేసుకుందాం. దోరగా వేపుదాం. పప్పు వేగింది కదా, గిన్నెలో తీసుకుందాం. అదే పాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ అండి, దీన్ని కూడా లైట్గా దోరగా వేపుదాం. నూక వేగింది కదండి, దీన్ని కూడా పక్క తీసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, కొంచెం జీలకర్ర, ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేపుదాం. కరివేపాకు. ఇప్పుడు 3 కప్పులు వాటర్, రుచికి సరిపడగా ఉప్పు. చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు కప్పు కొబ్బరి సార్ కలుపుదాం. చూడండి వాటర్ మరుగుతుంది కదా, ఇప్పుడు ఉప్మా నూక వేసుకుందాం. చూడండి 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. చివరిగా నెయ్యి. స్టవ్ ఆపుకుందాం. అంతేనండి, వేడివేడిగా కొబ్బరి ఉప్మా రెడీ అయింది.